మనం అలాగే ఈవినింగ్ పనులన్నీ మనం వేగంగా ఫినిష్ చేసుకోవాలనుకుంటే ముందు కూడా అన్నీ మనం స్టోరేజ్ చేసుకుని రెడీ చేసుకుని ఉంచుకొని ఈలోపు మనం పూజ చేసుకోవాలనుకుంటే పూజ చేసుకోవచ్చు, లేదంటే బయటికి ఎక్కడికైనా గుడికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళేసి రావచ్చు. ఈలోపు మనకి 7:30 ఆ టైం అవుతుంది అనమాట. ఇలాగ మనం 6 నుంచి మనం ప్రాసెస్ చేస్తే అప్పుడు మనం ఇంకా మాకు రెడీ చేసుకోవచ్చు. ఏం చేసుకోవడమే తాలింపు పెట్టేసుకోవడమే అన్నీ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం పలుకులు కొద్దిగా వేసుకోవాలి. చట్నీ కాబట్టి మనం పలుకులు వేసుకొని రెడీ చేసుకుంటే అన్నీ తొందరగా ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత ఇడ్లీ అయితే ఇడ్లీ, దోశలు అయితే దోశలు మనం ఏదైనా వేసుకోవచ్చు. ఇలాగ మనం కొద్దిగా దాల్పప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. అలాగే పలుకులు దాల్పప్పు చట్నీకి వేస్తున్నాను. దాల్పప్పు ఇది కొద్దిగా పలుకు అంతే. ఇంక మనం ఇలాగ రెడీ చేసుకున్నామంటే ఎంతో తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా ఇలా చేసుకుని తొందరగా అయిపోతుంది. తాలింపు పెట్టేసుకొని ఇంకా ఇడ్లీకి మనం రెడీ చేసుకున్నాం కాబట్టి ఇడ్లీ పెట్టేసుకుంటే 10 మినిట్స్లో మనకి పని అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.